హరిహర వీరమల్లు ఇవాళ ఉన్న యూత్కు కనెక్ట్ అయ్యే సినిమా, యూత్ చూడాల్సిన సినిమా. కొన్ని సినిమాలు ఒక దొంగలు, దుర్మార్గులు, స్మగ్లర్లు ఇలాంటి వాళ్ళని హీరోలుగా చూపించిన సినిమాలు సమాజానికి చేటు చేస్తే, ఇలాంటి సినిమాలు సమాజంలో ఒక జాగృతి తీసుకొస్తాయి. అలాంటి సమాజంలో జాగృతి తీసుకురాగలిగిన సినిమా ఇది. మనకి గతంలో జరిగిన అనుభవాలు, అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు, వీటన్నింటిని కూడా, అకృత్యాలు, ఇవన్నింటిని కూడా సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించింది. వాటి మీద ఒక కథానాయకుడు పోరాడిన తీరు ఒక అద్భుతం అని చెప్పాలి. సో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తం ఆద్యంతం సినిమాలో ఆయన పోరాట సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీలో వాళ్ళ కళ్ళు కొన్ని లక్షల మందిని ఆకర్షిస్తాయి. పవన్ కళ్యాణ్ గారి కళ్ళని ఈ సినిమాలో అద్భుతంగా ఎలివేట్ చేశారు. సో ఆ కళ్ళలో ఉన్న పవర్ ఏంటో చూపించాడు. సో అంత బాగా తీశాడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ బాబీ దియోలు కానివ్వండి. భలే సెకండ్ హాఫ్లో ఇంకా ఎలాంటి సన్నివేశాలు ఉంటాయనో క్యూరియాసిటీ ఇచ్చి సినిమాను వదిలేశారు. లాస్ట్ అరగంట కోసం సినిమాని మీరు 1-2 సార్లు చూడొచ్చు. రాత్రి నేను ప్రీమియర్ షో చూసా, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ షో చూశాను 8 o'clockకి. సో అంత అద్భుతంగా ఉంది సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా చూడాల్సిన సినిమా ఇదని చెప్తాను. మన తెలుగు చరిత్ర కాదు, అందరు తెలుసుకోవాల్సిన చరిత్ర. ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ సినిమాలు బాహుబలి రేంజ్లో తీశారు. చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ, సెకండ్ హాఫ్లో ఉన్న ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడం నిజంగా గొప్ప విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటో చూపించారు. చాలా అంటే 4 years తర్వాత వచ్చింది, చాలా గ్యాప్ తర్వాత వచ్చింది సినిమా. అయినా కానీ పవర్ స్టార్ స్టామినా తగ్గలేదు, యాక్టింగ్ తగ్గలేదు, జోష్ తగ్గలే. ఒక పాటలో డ్యాన్స్ మాత్రం, ఏ పాట అది, కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్ల, ఆ పాటలో మాత్రం జోష్ వచ్చేసింది. ఇక మేము ఆగుతాం ఇక థియేటర్లో ఊపుడు ఇక డ్యాన్స్ ఇక ఆ పాటతో ఇక ఉర్రుతలు. ఇక నాకు జోష్ వచ్చేసింది అనమాట. ఇక సెకండ్ హాఫ్లో ఇక పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఇక ఫైట్లో అమ్మ గాల్లో ఎగురుతాడు. ఇక సముద్రంలో ఢిల్లీ కోటల కాడ ఫైట్ ఉంటుంది. అద్భుతం. ఇక గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అన్నీ బాగున్నాయి. బాహుబలి, 666 కంటే దాంతకు మించి ఏ రేంజ్లో ఉంది. క్రిష్ గారు కథ ఇచ్చిండు. మరి జ్యోతికృష్ణ గారు దర్శకత్వం చాలా బాగుంది. ఒక రాజమౌళి సినిమా చూస్తే ఎట్లుందో అట్లా ఆ రేంజ్లో అసలు అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్లో ఎవరు ఉన్నారు, బాబిడియలా ఎవరో పేరు ఉన్నారు, హిందీ యాక్టర్ ఉన్నారు. బాబిడియల్ రివీల్ అయినప్పుడు ఉంటుంది ఇక ఇద్దరు కాంబినేషన్లో. ఇక పవర్ స్టార్ బాబిడియల్ ఇద్దరు చూస్తున్నాం. ఇక మస్తుంది, హైలైట్ ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఫైట్ చేయడం అంటే ఎండ్ అయిపోద్ది. ఇక బాబుడియల్తోనే ఇక ఎండ్ అయిపోద్ది. పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2 చరిత్ర ఉంది. బాహుబలి చూస్తే మనం కూడా అట్లా అనుకున్నాం కదా. బాహుబలి పార్ట్ 1 చూస్తే ఏం లేదు అనుకున్నాం. 666 లెక్క లేదు, ఇది డిఫరెంటే ఉంది. కాకపోతే బాహుబలిని చూసినప్పుడు కూడా అట్లా ఫీల్ అయినాం మనం. పార్ట్ 2 వచ్చినప్పుడే క్లారిటీ వచ్చింది, కంక్లూజన్ ఇచ్చారు కదా. ఇది కూడా సేమ్ హరిహర వీరమల్లు కూడా అంతే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక వేరే లెవెల్లో ఉంది యాక్టింగ్. సూపర్ డూపర్ హిట్. కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో జరిగింది. ఇక చూసుకుంటే అదే పవన్ కళ్యాణ్ ఫస్ట్ 100 crore ఫిల్మ్ అని చెప్పొచ్చు. షేర్ మూవీ, ఫస్ట్ 100 crore షేర్ మూవీ ఇదే అని చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఇంత బిగ్గెస్ట్ స్టార్ హీరో అండి. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మించిన హీరోకి, ఏ హీరోకి కూడా పవన్ కళ్యాణ్ మించిన క్రేజ్ లేదు. అటువంటి హీరోకి ఇంత లేట్గా 100 crore షేర్ ఫిల్మ్ రావటం అనేది కొంచెం బాధాకరమే. కానీ ఫస్ట్ 100 crore ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది సినిమా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మనకి ఫుల్ మీల్స్ పెట్టారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం మనకి ఒక విధంగా చెప్పాలంటే డైటింగ్ చేయించి చివరికి వచ్చే సమయానికి సనాతన ధర్మం అంటూ ఒక పాయింట్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడాడని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఒక మాటలు ఏంటంటే సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కాపాడాడు సినిమాలో. సనాతన ధర్మమే పవన్ కళ్యాణ్ కాపాడుతుంది ఇప్పుడు సినిమాని. సెకండ్ హాఫ్ బాగాలేదు. అంటే సనాతన ధర్మం అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మన ఎక్కడి నుంచి బందర్ నుంచి ఒక చిన్నగా గోల్కొండ వరకు సాఫీగా సాగింది ఫస్ట్ హాఫ్ అంతా ప్రయాణం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఢిల్లీకి వెళ్ళే టైంలో, ఒక అస్సాం పోయిద్ది అనుకున్న టైంలో సనాతన ధర్మం ఒక పాయింట్ని తీసుకొచ్చి సేఫ్ జోన్లో నిలబెట్టాడు అనిపిస్తుంది. అంటే ఎప్పుడో 3-4 years బ్యాక్ ఈ సినిమా వచ్చుంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సృష్టించేవాడు అనిపించింది. కానీ ఈ రోజుల్లో సనాతన ధర్మం మీద చాలా సినిమాలు వచ్చినాయి. కాబట్టి ఈ సినిమా అనేది ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూస్తున్నాం మేము.
క్రిష్ గారు డైరెక్టర్ చేసిన హరిహర వీరమల్లు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేశాను అన్న, ఎంత ఎంజాయ్ చేశాను అంత ఎంజాయ్ చేశాను. 5 years వెయిటింగ్స్కి ఒక మంచి రిజల్ట్ అనుకోవచ్చు సినిమా. అన్న డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, ఓకే 5 years వెయిట్ చేసినా కూడా సినిమా ఫ్లాస్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి సినిమాలో కూడా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఫైట్స్ కావచ్చు, క్రిష్ గారి డైరెక్షన్ కావచ్చు, మన నిధి పాపలకే పాప నిధి పాప మా అందరి మనసులు దోచిన నిధి పాప. ఎందుకంటే నాట్ ఈజీ థింగ్, ఒక సినిమా మీద డిపెండ్ అయ్యి 5 years ఏ సినిమా చేయకుండా ఉండడం ఎవరికి సాధ్యపడదో తను చేసింది. సో వీ లవ్ హర్. చాలామంది మా ప్రేమ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి గుండెలో ఖచ్చితంగా నిధి పాప ఉంటుంది. సో ఆ విషయం పక్కన పెడితే సెకండ్ హాఫ్ ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి చాలా ఇబ్బంది పెట్టింది, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకు పెట్టిందంటే ఇన్ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఫస్ట్ విఎఫ్ఎక్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం, స్టోరీ టెల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది ప్రాపర్గా చెప్పకపోవడం, కొన్ని డైలాగ్స్ అనవసరమైన సీన్స్ కొన్ని అలా చాలా ఉన్నాయి, చాలా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. బట్ వీటన్నిటి మధ్యలో కీరవాణి గారి బీజం కొంచెం అలరించిందని చెప్పాలి. ఇంకొకటి ఆ క్లైమాక్స్ సీన్ కొంచెం చాలా ఇబ్బంది పెట్టింది నన్ను అయితే. మిగతా ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అందరికీ చెప్పేది ఒకటే, జాతరలు ఎప్పటికో కానీ రావు. అది కళ్యాణ్ బాబు సినిమా చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది. ఈ జాతరని థియేటర్లోనే సెలబ్రేట్ చేసుకోండి, థియేటర్కి రండి. పచ్చదనం ఉంటే మనకి పచ్చదనం ఉంటుంది, అదే కదా మరి. అడవిని నరుకుందామా కాపాడుకుందామా అనేది మూవీలో, దీంట్లో దాంట్లో నరకడం, అడవిని పరిరక్షించడం ఇది ఒక్క కంటెంట్ చాలు. ఇందులో కంటెంట్ చెప్పండి చాలా ఉన్నాయి. అడవుల్ని పరిరక్షించడం, జంతువులు నివాసం ఉన్న చోటికి మనం వెళ్తే వాటికి హానికరం. అది కూడా మెసేజ్ ఓరియంటెడ్ అన్న. యాటిట్యూడ్, నువ్వు కష్టపడితే ఎక్కడైనా నెగ్గుతావు. అది ఆ మూవీ, అది నీకు అలా అర్థమైందేమో, నాకు ఎలా అర్థమైంది. నువ్వు కష్టపడితే ఎక్కడైనా నెగ్గుతావు. దొంగతనం ఏముంది, కష్టపడుతున్నాడు, ఆడి కష్టాన్ని వేరే వాడు దొంగలిస్తున్నాడు, వాడి కష్టాన్ని వేరే వాడు దొంగలిస్తున్నాడు. అన్న సినిమా పరంగా చూడండి, ఎందుకు ఇవన్నీ మనకి. ఆయన ఏదో ఆయన డైరెక్టర్ గారు ఎవరైనా ఆయన కంటెంట్, ఆయన విజన్ ప్రకారంగా మూవీ వచ్చింది. తప్పు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా సినిమా పరిశ్రమని చూడాలి. అడవులని నరకూడదు, అడవులని నరకూడదు. అవసరం లేదు అడవిలను పెంచాలి. తప్పు. కొన్ని సినిమాల వల్ల తెలుసుకుంటారు, కొంత సినిమాల వల్ల ఇంకా నేర్చుకుంటాం. ఉంది మేడం, ప్రజా సేవకుడే, ప్రజలకు సంబంధించిన మూవీ తీసిండు. అంతకుముందు ప్రజలకు సేవ చేసిన ఆయన నిజ జీవితంలో మేడం మీరు ఫ్యాన్ అనే కాదు, ఆయన ప్రజల సేవ కోసం చేసే చిన్న చిన్న సీన్లే ఇందులో ఎలివేట్ అవుతా ఉంటాయి. అన్నా మీరు 5 years వెయిటింగ్ అంటున్నారు, మనం నిత్యం అసెంబ్లీ లైవ్ లో చూస్తున్నాం, ఆయన డైలాగ్ డెలివరీ చూస్తాం, ఆయన యాక్షన్ చూస్తాం. అవన్నీ కంపేర్ చేసుకుంటే మాకు 5 years వెయిటింగ్ కాదు, ఇంకా హంగరీగా ఉంటాం. అది మరి కొంతమంది సెకండ్ హాఫ్ అంతా లాగ్ ఉందని, లేవు. బీజిఎం అదరగొట్టేసింది కీరవాణి గారు, వెరీ థ్యాంక్ యూ అండి. బీజిఎం అదరగొట్టింది, సీన్స్ ఉన్నాయి, కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ అన్ని ఆర్ట్స్ ఉన్నాయి, అవన్నీ చూపించిండు. బాగా కష్టపడి ఆయన అన్నారు కదా, నేను టిఫిన్ చేసే గ్యాప్ల్లో మూవీ తీసి ఫినిష్ చేశాను. దేనికోసం? నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్ల కోసం, ప్రజల కోసం, ఫ్యాన్స్ కోసం. హరిహర వీరమల్లు ఇది ఒక సినిమా, పవన్ కళ్యాణ్ కెరియర్లో అది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు థియేటర్లో కూర్చున్న వాళ్ళు మాత్రం చాలా ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంగా చాలా రోజుల తర్వాత చూసినాము. లాస్ట్ గబ్బర్ సింగ్ తర్వాత ఒక మళ్ళీ 2-3 సినిమాల తర్వాత, హిట్ సినిమాల తర్వాత మళ్ళీ వచ్చింది సినిమా మన పవన్ కళ్యాణ్ గారిది. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమా. అంటే ఇక్కడ మేము చెప్పండి, బాబు డేలర్ యాక్టింగ్ ఒక డిఫరెంట్, బాబు డేలర్ యాక్టింగ్ డిఫరెంట్. అంటే ఈ సినిమాకు న్యాయం చేసినట్టు బాబు డేలర్ గారు చేశారు, పోటీ వాడు ఇద్దరు యాక్టింగ్ చేశారు. ఈ సినిమా చెప్పాలంటే చాలా తక్కువ, ఎంత చెప్పినా కూడా. మన హీరోయిన్ గారు నిత్య అగర్వాల్ కూడా ఇలా మళ్ళీ మేము చిన్నప్పుడు చూసిన దివ్యభారతి గుర్తొచ్చింది. ఆమె చూస్తుంటే యాక్టింగ్ అలా నాకు చెప్పాలంటే రియల్గా అలానే అనిపించింది. ఆమె స్క్రీన్ పైన అంతా బాగుంది.
ఆల్ ద బెస్ట్ అండి. మీరు నెక్స్ట్ టైం 5 ఇయర్స్ వెయిటింగ్స్ కి ఒక మంచి విజువల్ ఫీస్ట్ అనుకోవచ్చా సినిమా? 100%. ఎందుకంటే ఆయన రెండు దిక్కు బ్యాలెన్స్ చేసిండు కదా సార్. ఎందుకంటే అక్కడ పొలిటికల్ చూసుకుంటా ఇక్కడ చేసిండు, ఇక్కడ కూడా ఆపలేదు సినిమా కూడా. అక్కడ అది చూసుకుని ఇది చేసిండు అంటే మామూలు మాట కాదు. ఈ సినిమా కూడా కంప్లీట్ చేసిండు. అక్కడ చూసుకుంటే ఇక్కడ చూసినట్టే మొత్తం కంప్లీట్ చేసిండు. అందుకే ఇందులో మెయిన్ అందరూ ఏమనుకుంటారంటే ఇద్దరు డైరెక్టర్ ఎందుకు పెట్టారు అనుకుంటారు, కానీ సెకండ్ డైరెక్టర్తో ఇంకా సినిమా హైలైట్ అయ్యింది. అంటే క్రిష్ వారితో ఎంత తీయాలో అంత తీసిరు. ఆయనతో హ్యాండిల్ బాగా చేసిండు. సెకండ్ మన మణితర వాళ్ళ కొడుకు బాగా చేసిండు. మ్యూజిక్ కూడా మన కీరవాణి గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. తనిఖీల గారు కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు చాలా మంది కష్టపడారు సినిమాకి. ఇలా కష్టం ఫలించినందుకు ఎంత బాగుంది. మెయిన్ చెప్పండి, ఇలా హిందూ ధర్మం చూపించిండు సార్. ముందుగా యాడ్స్ ఆఫ్ సార్. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండాలి. అదే కోరుకుంటే ఎప్పుడు కూడా ఈ మీడియం కూడా అదే చెప్తా. కాకపోతే మన హిందూ కోసం ధర్మం కోసం బాగా చూపించిండు. అంటే అది సమాజం పబ్లిక్లో మన హిందూ అనేది, అంటే హిందూ అని కాదు, ప్రతి దేవుడు అక్కడ కనిపిస్తాడు. మనం కాపాడుకోవాలన్నట్టు ఉంటుంది అక్కడ. ఒకటి మన అక్కడ నీళ్ళు లేకపోతే వాటర్ తెప్పియడం అనేది, ఒక దగ్గర యజ్ఞం ఆపేటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి పోరాడము, మళ్ళీ వాన రావడం, లాస్ట్ సాంగ్ దేవుని సాంగ్. ఇంకోటి ఒకటి బాగుంటుంది పాయింట్ ఏది, వాడు వచ్చి అంటే మన దేవుడు ఏడున్నాడు అంటే మనిషి రూపంలో ఎప్పుడు దేవుడు ఉంటాడని చెప్తాడు. అది ఒకటి హ్యాట్సాప్. దేవుడు లేదు మనం లేము, ఈ వాన రాదు, ఈ ఎండ రాదు, ఏది రాదు. దేవుడు లేక ఈ సినిమా చూసి అర్థమైతే దేవుడు అని చెప్తారు.